అండి ఆల్రెడీ 70 to 90% ఎంట్రీ అయిపోయింది. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కిందన పెడతానే ఉంటాను, ఆ వీడియో చూడండి. రైతన్న తొందరగా ఇప్పుడు నేను ఇంకో తోట పెడతా, దీన్ని చూడండి. ఈ తోట భలే ఉంది, సూపర్గా ఉంది, బాగుందని మాత్రం మీరు హ్యాపీగా ఉన్నారంటే మాత్రం లోపల చేసే ఆల్రెడీ అక్కడ జరుగుతున్న పని వేరు, అక్కడ జరుగుతున్న విషయం వేరు. దాన్ని తొందరగా మీరు మీ దృష్టికి ఎక్కించుకొని అర్జెంటుగా మీరు ఎర్ర పురుగుని ఏదైతే ఉందో క్లియర్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. దాన్ని తొందరగా మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే గుడ్డు దశ నుంచి, గుడ్డు పొదిగే దశ నుంచి పిల్లగా మారి కాయలోకి ఎంట్రీ అవ్వక ముందు మాత్రమే మనం కంట్రోల్ చేసుకోగలం. లేదంటే మాత్రం మనం ఏమీ చేయలేమండి. ఎర్ర పురుగు అనేది గుడ్డు పొదిగే దశ నుంచి పిల్లగా మారి కాయలోకి పోకముందే మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మనం ఏమీ చేయలేము, ఏ మందులు కూడా లేవు, ఏవి కూడా పని చేయవు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. టాపిక్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఏ మందులు వాడుకుంటే బాగుంటుంది, నాకు తెలిసినవి బెస్ట్ చాయిస్ కింద ఏది బాగుంటుందనే దాని గురించి మాట్లాడుకుంటే, మొదటిగా తక్కువ ఖర్చులో నేను చెప్తున్నా, సపోజ్కి వెలాక్స్ చెప్తున్నా, మాస్టర్ చెప్తున్నా, బస్వజోడి చెప్తున్నా, ఇతరత్ర మందులు మన కంపెనీలో వచ్చినా కూడా, నేను చెప్పే కంపెనీలో వచ్చినా కూడా వీటిలోకి కలుపుకోవడానికి, అలానే ఇతర డీలర్లు ఏ మందు ఇచ్చినా కూడా పురుగు మందుగా మీరు కలుపుకోవడానికి బెస్ట్ పురుగు మందు, తక్కువ రేట్లో బెస్ట్గా పురుగు మందు ఎర్ర పురుగు నివారించుకోవడానికి అది వచ్చేసి ఒకటి ప్రొక్లైమ్ డబ్బా చూశారు కదా, ఇది ప్రొక్లైమ్. ఇంకొకటి ఏమో మెస్సీ, ఇది వచ్చేసి సుమిటోమో కంపెనీ వాళ్ళది మెస్సీ. ఈ మెస్సీ కానీ ఈ ప్రొక్లైమ్ కానీ మనం చెప్పే మందుల్లోకైనా ఏ మందులోకైనా పురుగు మందులు మీరు కొట్టే దోమ మందుల్లోకి, నల్లి మందుల్లోకి ఈ పురుగు మందుని యాడ్ చేసుకోండి. మీ ఎర్ర పురుగుని కంట్రోల్ చేసుకోండి. మీ తోటలో ఉన్న ఎర్ర పురుగుని నివారించుకోవచ్చు. కొంచెం ఏదైతే ఉందో మినిమం 80% వరకు నేను చెప్పిన విధంగా చేసుకుంటే గుడ్డు దశ నుంచి పిల్ల దశ వరకు నివారించుకోవచ్చు. కాయ దశ లేకపోతే మాత్రం మనం ఏమీ చేయలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. నేను చెప్పే మందులు అయినా పర్లేదు, వేరే డీలర్లు ఇచ్చే మందు అయినా పర్లేదు, దోమ నల్లి మందుల్లోకి ప్రొక్లైమ్ లేదా మెస్సీ అనే మందుని కలుపుకొని మీరు వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, వీటితో పోలిస్తే వీటికన్నా ఇంకా బెస్ట్ చాయిస్ ఉందా అంటే ఉందండి. వీటితో పాటు ఏ మందులు కలుపుకోకుండా జస్ట్ ఇప్పుడు మొదటిగా వచ్చేసి బ్రోఫ్రియాలోకి బయోవిటా ఎక్స్ కలుపుకొని వాడుకోండి. బ్రోఫ్రియా బయోవిటా ఎక్స్. దీని తర్వాత ఇంకొక స్ప్రే వచ్చేసి యాంప్లిగో. దీంట్లోకైనా బయోవిటా ఎక్స్ లేదంటే ఎన్పీకే న్యూట్రిన్స్ లిక్విడ్ ఏదైతే ఉందో న్యూట్రిన్స్ లిక్విడ్ పౌడర్ రూపంలో ఉన్నది తీసుకోవద్దండి, లిక్విడ్ రూపంలో ఉన్నదే తీసుకోండి. యాంప్లిగో న్యూట్రిన్స్, ఇక్కడ బ్రోఫ్రియా బయోవిటా ఎక్స్, లేదంటే యాంప్లిగోలో కూడా బయోవిటా ఎక్స్ కూడా చేసుకోవచ్చు, లేదా డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అయినా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ నేను చెప్పిన మందులు ఏంటంటే 30 రోజుల దశ నుంచే స్ప్రే చేసుకోండి. సారి ఎక్కడ మిస్ చేసుకోవద్దండి. 30 రోజుల దశ నుంచే మీరు పురుగు మందు కలుపుకోండి, లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు గతం 2-3 సంవత్సరాల కింద ఏ విధంగా వచ్చిందో ఎర్ర పురుగు మొదటిగానే ఎంటర్ అయిపోయింది కాబట్టి మనం చివరి వరకు పంటను కాపాడుకోలేము. అందుకోసమే దయచేసి రైతన్నలు ఎవరైనా అర్థం చేసుకోండి. 30 రోజుల దశ నుంచే తక్కువ రేట్లో ఉన్న ఏ పురుగు మందు అయినా గుడ్డును నివారించడానికి అడిగితే ఆ డీలర్ చెప్తాడు. ఆ డీలర్ చెప్పిన విధంగా మీరు ఆ పురుగు మందును తీసుకొని స్ప్రే చేసుకోండి. నేను చెప్పింది అర్థమైంది కదండి. ఇక్కడేమో మెస్సీ ప్రొక్లేమ్ అనేది తక్కువ ధరలో మనం చెప్పే మందుల్లో కలిపి వాడుకోవచ్చు. ఇక్కడేమో సపరేట్గా దీన్ని స్ప్రే చేసుకోవడానికి యాంప్లిగో అండ్ బ్రోఫ్రియా ఇక్కడ వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రతి ఒక్క రైతన్నకు అర్థమైంది కదా. ఇంకా పూర్తిగా వివరాలు మీకు కావాలి అంటే మాత్రం ఫుల్ వీడియో చూడండి. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.